హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ నందికొల్ల. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి లైక్ శివరాత్రి ముందు రోజు అనమాట. Feb 14th మేము అందరం కలిసి మా ఊరు వెళ్తున్నాము. అది అమలాపురం. ఏంటంటే అక్కడ కుండలేశ్వరం గది గుడి ఉంది కదా, ముక్తేశ్వరం అని చూద్దాం అని చెప్పేసి మా మమ్మీ ఆల్రెడీ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మేము అనేది స్టార్ట్ అవుతున్నాము. స్టైల్ సార్ మాకు లిఫ్ట్ ఇస్తారా అండి? సార్ మాకు అమలాపురం వరకు లిఫ్ట్ ఇస్తారా అండి? సరే కూర్చోండి మమ్మీ స్టార్ట్ అయ్యి ఇప్పుడే. ఓకే, హ్యాపీ జర్నీ. 4 అవుద్దేమో. అలాగే. సో సరే అయితే ఉంటా. అలాగే. బాయ్ మమ్మీ, లవ్ యూ. బాయ్ బాయ్. లవ్ యూ. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ లేవురా నీలా. అన్నవరం దగ్గర నుండి టీ టైం దగ్గర ఆగి కాఫీలు టీలు తాగేసి ఇంకా నేను మా టింకుగాడు అలా పడుకున్నాము. పడుకుని లెగిసి చూసినప్పటికీ 3:30 అయింది. మా ఊరైతే మేము రీచ్ అయిపోయాము సేఫ్గా. అండ్ దట్టు రోడ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, మంచిగా డెవలప్ చేశారు రోడ్స్ మాత్రం. అండ్ మార్నింగ్ లేచిన వెంటనే ఇంకొంచెం మరి ఫ్రెష్ అయిపోయి ముక్తేశ్వరం వెళ్ళాలి కదా అని ఇంకా రెడీ అవుతున్నాం అనమాట. సో మళ్ళీ కార్లో మేము స్టార్ట్ అయిపోయాము. కోనసీమ అనేటప్పటికీ అందాలన్నీ కొబ్బరి తోటలు, లైక్ ప్లేస్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ముక్తేశ్వరంలో కూడా లైక్ పిండ ప్రదానాలు చేస్తారంట. ఎందుకంటే లైక్ చనిపోయిన వాళ్ళకి ముక్తి కలుగుతుంది అని చెప్పేసి. సో మనకి ఎటు చూసినా కూడా అటు ఇటు పూజ చేసి అలా గోదావరిలో వదిలేస్తారు. సో మనకు కావాలంటే కూడా మనం పూజ చేసుకోవచ్చు. వాళ్ళు విధి విధానాలని మనకు చెప్తారు ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో అవన్నీ చూసిన తర్వాత మేము వెళ్ళి గోదావరి స్నానం అనేది చేస్తాము. గోదావరి ఏంటంటే లైక్ మనం 3 సార్లు ములగాలి కాబట్టి చాలా ఫాస్ట్గా ములిగేస్తున్నాము. కొంచెం వాటర్ అనేవి చల్లగా ఉన్నాయి. దాని తర్వాత ములిగిన తర్వాత ఏంటంటే లైక్ శివుడి విగ్రహం ఉంటే అట్లా దండం పెట్టుకుంటున్నాము. ఏదైనా అంతా శివయ్యే కదండి. సో ఏంటంటే గోదావరిలో చేయలేని వాళ్ళు లైక్ ఇలా పైప్ సిస్టమ్ ఉంది, ఇక్కడ కూడా వాళ్ళు స్నానం చేయొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదంట. సో నెక్స్ట్ ఏంటంటే మా అన్పెయిడ్ ఆర్టిస్ట్ వచ్చింది. నేను టెంపుల్కి లైక్ వీడియో తీస్తుంటే నేను వెళ్తాను అత్త అనుకుని వచ్చిందనమాట. సో అలా మేము టెంపుల్ లోపలికి అనేది వెళ్తున్నాము. మా మామయ్య ఏంటంటే కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు దర్శనం చాలా అయిపోయింది. ఇంతమంది జనాలు ఉన్నా కూడా ఏంటంటే లైక్ 10 minutesలో దర్శనం అయిపోయింది. అండ్ శివయ్య నది చూసి వచ్చేసాము. అయితే చాలా అందంగా ఉన్నారు, చాలా అందంగా అలంకరించారు యాక్చువల్లీ. దాని తర్వాత షాపింగ్ వచ్చేసాం. ఆబ్వియస్లీ అండి, పిల్లలకి ఎన్ని బొమ్మలు ఉన్నా సరిపోవు, ఇంకా బొమ్మలు కావాలని అంటూ ఉంటారు. సో తర్వాత ఏంటంటే అది అయిపోయిన తర్వాత వెంటనే మేము అయినవల్లి వినాయకుడి గుడికి వచ్చేసాము. అక్కడ జనాలు చూసారు ఎంత రష్గా ఉందో. సో ఇంకా అవన్నీ అయితే మాకు టైం సరిపోదని చెప్పేసి మేము 100 రూపీస్ టికెట్ తీసుకుని లైన్లోకి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ కూడా దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇతను కూడా ఏంటంటే లైక్ బాలకృష్ణ గారు కూడా వస్తూ ఉంటారంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడికి. అయినవల్లి కూడా అంత పవర్ఫుల్ అనమాట. సో అన్నీ అయిపోయిన తర్వాత లైక్ మళ్ళీ నేను చిన్న వీడియో తీసుకుంటే మళ్ళీ మా అన్పెయిడ్ ఆర్టిస్ట్ వచ్చింది. చాలా క్యూట్గా ఉంది కదా, అందుకే పెట్టాను. సో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా పెట్టారు. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ మా అన్పెయిడ్ ఆర్టిస్ట్ వచ్చింది. తను మధ్యలో వస్తూ ఉంటుందిలేండి, తను కొంచెం ఎంకరేజ్ చేయండి మీరు. అండ్ సో గుడిలోనే అన్నప్రసాదం అది పెడుతున్నారని మేము అక్కడే లంచ్ కూడా చేసేసాము. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. తర్వాత వంగవీటి రంగా గారు విగ్రహం పెట్టారు, అది కూడా లైక్ రికార్డ్ చేశాను నేను. దాని తర్వాత మేము వెంటనే రాజమండ్రి అయితే వెళ్ళిపోయాము. సో ఉజ్జయిన్లో ఎలా అయితే పెట్టారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లానే అండి శివయ్య విగ్రహం అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇది లైక్ మరో ఉజ్జయిని రాజమండ్రి అని కూడా చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. మా లోపలికి ఎంట్రన్స్ అంటే లైక్ మనం ఇలా లెఫ్ట్ నుంచి మాకు ఇచ్చారు. లైక్ జనాలు ఎక్కువ ఉంటారు ఈరోజు శివరాత్రి అని చెప్పేసి. లోపలికి వెళ్ళిన తర్వాత అంతా గుడి అంతా చాలా అంటే చాలా బాగుంది. సో చుట్టూరు మనం తిరగాలన్నమాట, లైక్ ఒక రౌండ్ అనేది మనం వేయాలి. అక్కడ రౌండ్ వేస్తున్నప్పటికీ లైక్ ఇలా అన్ని దేవుళ్ళు అందరూ కనిపిస్తారు, కృష్ణుడు, రాముడు, శివయ్య అంతానా. నెక్స్ట్ వచ్చేసప్పటికి ఏంటంటే నవగ్రహాలు అంటారు కదా, అలాగా ఇది 9 శివలింగాస్ అనమాట, అలా ఉన్నది. దాని తర్వాత పక్కనే మనకు నవగ్రహాలు అవి కనిపిస్తున్నాయి, చూస్తున్నారా? సో ఈ నవగ్రహాల దర్శనం అయిపోయిన తర్వాత మనం అలా వెళ్తే ఇదిగోండి మహాకాళేశ్వరుడు, అందరూ దండం పెట్టుకోండి, హర హర మహాదేవ శంభో శంకర. అది అయిపోయిన తర్వాత మేము మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇది ఏంటంటే లైక్ శివుడివి జ్యోతిర్లింగాలు కూడా చాలా బాగా పెట్టారు ఇక్కడ. సో అది కూడా రికార్డ్ చేశాను. అండ్ మా ఈ శివరాత్రి అయితే ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము శివయ్య నది దర్శించుకొని. సో మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ నందికొల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.